గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ మర్చిపోకముందే సిఎంఆర్ కాలేజ్లో సేమ్ అలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ వాష్రూమ్కి వెళ్ళాక అక్కడ ఎవరో కెమెరాస్ పెట్టి రికార్డ్ చేయడం ఆమె గమనించింది. ఇలా 3 months నుంచి 300+ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ మేడ్చల్లోని సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. తాము బాత్రూంలో ఉండగా వీడియోలు తీస్తున్నారని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కెమెరాస్ పెట్టి ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. హాస్టల్లోని బాత్రూంలోని బద్మాష్ గాళ్ళు మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్లో నిన్న రాత్రి దీనిపైనే రచ్చ. కాలేజీ హాస్టల్లోనే అమ్మాయిలకు భద్రత లేదా? మేడ్చల్ జిల్లా కళ్లకొయ్యలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. నిన్న నైట్ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా మొత్తంలో ఒక లెటర్ బాగా వైరల్ అయింది. ఆ లెటర్లో ఏముందో తెలిస్తే ఈ ఇష్యూ మీద మనకు క్లారిటీ వస్తుంది. ఆ లెటర్లో ఏమనుందంటే, మేడ్చల్ దగ్గరలో ఉన్న సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ 2లో 31st నైట్కి డీజే పెట్టారు. ఆ డీజే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత 1 o'clockకి ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వెంటిలేటర్ పైన ఆ అమ్మాయి ఒక ఫోన్ కెమెరాని గమనించింది. తను అది చూసి భయపడి ఇమీడియట్గా అక్కడ ఉండే వార్డన్కి ఇన్ఫార్మ్ చేసింది. కానీ ఆ వార్డన్ అసలు పట్టించుకోనే లేదంట, యాక్షన్ కూడా తీసుకోలేదంట. ఇంకా గట్టిగా అడిగితే ప్రూఫ్స్ ఏవని అడుగుతున్నారంట, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారంట, వీడియోస్ లీక్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. వాళ్ళే లోపలికి వర్కర్తో హెల్ప్ చేసి ఇట్లా స్టార్ట్ చేసింది మామూలు. కానీ నేను మా పేరు రాగానే లోపల బ్లాక్మెయిల్ కూడా చేసిందంట గర్ల్స్ని. మా పేరు చెప్తే ఇట్లా చేస్తాము, మీకు మీరు ఇట్లా చేస్తామని బెదిరించింది. తర్వాత అందరు స్టూడెంట్స్ కలిసి ఈ ఇష్యూని పెద్ద చేస్తే బయటకు వచ్చిన విషయం ఏంటిదో తెలుసా? అక్కడ ఉండే కుకింగ్ స్టాఫ్ వాళ్ళే, అంటే హాస్టల్లో వంట చేస్తారు కదా, వాళ్ళే ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారని. గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఇక హాస్టల్లో వంట చేసేవారే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఈ ఇష్యూ ఇప్పుడు కాదు, గత 3-4 months నుంచి జరుగుతూనే ఉంది. కానీ అక్కడ ఉండే హాస్టల్ వార్డన్ కానీ మేనేజ్మెంట్ కానీ అసలు ఈ ఇష్యూని పట్టించుకోనే లేదు. ఈ ఇష్యూ పెద్దదవ్వడంతో ఈ ఇష్యూ బయటకు వస్తుందని చెప్పేసి అక్కడ ఉండే కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్లో జామర్స్ అరేంజ్ చేశారంట, సిగ్నల్స్ కట్ చేస్తున్నారంట. ఇంకా గట్టిగా చెప్పాలంటే అక్కడ ఉండే గర్ల్స్ హాస్టల్కి కరెక్ట్ కమ్యూనికేషనే లేకుండా చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఇష్యూ బయటకు వస్తుందని చెప్పేసి. ఇంకా ఆ లెటర్లో ఏమనుందంటే, అక్కడ ఉండే గర్ల్స్ హాస్టల్లో నైట్ టైం మగవాళ్ళు తిరుగుతున్నారని, ఇంకా ప్రాపర్ సెక్యూరిటీ లేదని చెప్పేసి, ప్రాపర్ బ్యారియర్ లేదని, అంటే అక్కడ ఉండే హాస్టల్ వర్కర్స్కి రెసిడెన్సీకి ప్రాపర్ బ్యారియర్ లేదని చెప్పేసి, ఏదైనా విషయం చెప్తే ఆ విషయంలో ఉన్న విక్టిమ్నే బ్లేమ్ చేస్తున్నారని, ఇంకా ప్రాపర్ వార్డన్ లేడు, మేనేజ్మెంట్ లేదని చెప్పేసి. అలాగే ఈ ఇష్యూ పెద్దదవ్వకన్నా ముందే ఇలా జరుగుతుంది, మా హాస్టల్లో ఇలా జరుగుతుందని చెప్పినా అక్కడ ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం, వార్డన్ పట్టించుకోకపోవడం, ఇంకా గట్టిగా అడిగితే ప్రూఫ్స్ అడగడం, ఇంకా అడిగిన వాళ్ళనే బ్లేమ్ చేయడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి ఆ లెటర్లో రాశారు. ఇప్పుడిప్పుడే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదువుకోవడానికి అమ్మాయిలను బయటికి పంపిస్తున్నారు. కానీ చదువుకునే ప్లేస్లోనే భద్రత లేకపోతే ఇంకా పేరెంట్స్ ఎలా అమ్మాయిలను బయటికి పంపిస్తారు? మొన్ననే మనం గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూ చూసాము. అక్కడ కూడా ఇలానే 300+ వీడియోస్ లీక్ అయ్యాయంట. అది మర్చిపోకముందే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. ఈ ఇష్యూ మీద పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ కాస్త పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజ్కి పంపించాలంటేనే భయపడతారు. ఈ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ 2లో హాస్టల్ స్టాఫే 3-4 months నుంచి అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంట. ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. నిన్న నైట్ నుంచి ఏబీవీపీ వాళ్ళు, స్టూడెంట్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి, వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి. తర్వాత అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. లక్షల ఫీజు తీసుకోవడం వస్తుంది, కానీ బేసిక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం రాదు. బేసిక్ సెక్యూరిటీ ఇవ్వనప్పుడు ఇంత పెద్ద కాలేజీలు ఎందుకు, ఇంత పెద్ద క్యాంపస్లు ఎందుకు? ఈ సంఘటనలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ చేయాలంటేనే వాళ్ళు భయపడాలి. ఈ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్తే.